హలో ఫ్రెండ్స్, ఎంజీ వాడు హెక్టర్ అండ్ హెక్టర్ ప్లస్లో స్నో స్ట్రోమ్ ఎడిషన్ అంటే మంచు ఎడిషన్ అని ఒకటి లాంచ్ చేశాడు. సో లాంచ్ చేయడానికి ఒక పెద్ద రీజనే ఉంది. అదర్ కంపెనీస్ లాగా ఏదో టైం పాస్ కోసం ఆ వేరే కంపెనీలు లాంచ్ చేసిన ఎడిషన్స్ అని అలా లాంచ్ చేయకుండా ఒక రీజన్తో లాంచ్ చేశాడు. ఆ రీజన్ ఏంటంటే హెక్టర్ అండ్ హెక్టర్ ప్లస్ వచ్చి ఆల్మోస్ట్ మన ఇండియాలో 5 ఏళ్ళు అవుతుంది. ఆ సందర్భంగా 5 ఏళ్ళ సందర్భం కోసం ఈ స్నో స్ట్రోమ్ ఎడిషన్ లాంచ్ చేశారు. చూస్తే 5 ఏళ్ళు అయిపోతుంది. నాకు తెలిసి ఆటోమొబైల్ నేను ఎంటర్ అయ్యి కూడా 5 ఏళ్ళ ప్లస్ అవుతుంది ఇండస్ట్రీకి. సరే, ఈ వీడియో తీసి ఆల్మోస్ట్ 6 months అవుతుంది ఎడిషన్ లాంచ్ అయ్యి. నాకు తెలిసి ఇంకో ఇలాగ 4.5 సంవత్సరాలు పోతే 10 ఏళ్ళకు కూడా ఒక ఎడిషన్ లాంచ్ అవుతుండొచ్చు. ఈ వీడియో నా దగ్గరనే ఏదో మెమరీ కార్డులు ఉండొచ్చు. వెతకంగా ఏదో సడన్గా ఈ వీడియో కనిపించి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశాను. సరే, ఇంకా స్నో స్ట్రోమ్ ఎడిషన్ గురించి మాట్లాడితే హెక్టర్ ప్లస్ గురించి తీసుకొచ్చాను. సో ఇది మనకు పెట్రోల్ అండ్ డీజిల్ 2 ఆప్షన్లో అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ 6 and 7 సీటర్ 2 ఆప్షన్లో ఉంది. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు ఎడిషన్కి వచ్చి. సో సడన్గా ఈ ఎడిషన్ అనగానే ఏదో మ్యాజిక్ జరిగిపోదు. కేవలం కొత్త యాక్సెసరీస్ అండ్ అడిషనల్ యాక్సెసరీస్ అనొచ్చు, లేదంటే కాస్మెటిక్ చేంజెస్ అనేవి జరుగుతాయి ఎడిషన్స్లో. అండ్ ఇది ఎంజీ వాళ్ళ సెకండ్ స్నో స్ట్రోమ్ ఎడిషన్. ఆల్రెడీ గ్లాస్టర్ పైన లాంచ్ చేశారు. స్నో స్ట్రోమ్ ఎడిషన్ సక్సెస్ అయింది కాబట్టి మళ్ళీ హెక్టర్ అండ్ హెక్టర్ ప్లస్కి తీసుకొచ్చారు. గ్లాస్టర్ స్నో స్ట్రోమ్ ఎడిషన్ వీడియో కావాలా కాయిస్ అని కమెంట్ చేయండి. సరే, ఇంకా ధర గురించి మాట్లాడితే ఇది టాప్ మోడల్ అయిన బేస్డ్ ఆన్ షార్ప్ వేరియంట్, షార్ప్ ప్రో ట్రిమ్ వేరియంట్ పైన బేస్డ్ ఉంటుంది. సో 3 ట్రిమ్ వేరియంట్స్ ఉంటాయి మనకి హెక్టర్ ప్లస్లో. ఒకటి పెట్రోల్ CVT ఆటోమేటిక్ విత్ 7 సీటర్ ఆప్షన్లు అయితే 22,29,000 ఎక్స్షోరూమ్ ఉంది. డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7 సీటర్ అయితే 22,82,000 ఎక్స్షోరూమ్ ఉంది. అండ్ డీజిల్ మాన్యువల్లోనే 6 సీటర్ తీసుకుంటే 6 సీటర్ కాస్ట్లీగా ఉంది. 7 సీటర్ కంటే క్యాప్టెన్ సీట్స్ వెంటిలేటెడ్ వస్తాయి కాబట్టి 23 లక్షల రూపాయలు ఎక్స్షోరూమ్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ కనుక్కోవడానికి స్క్రీన్ పైన ఒక చిన్న నంబర్ వస్తుంది కదా, ఎనీ టైం కాల్ చేయండి. సో అతని పేరు సన్నీ, మన కుక్కట్పల్లి బ్రాంచ్లో ఉంటాడు, వై జంక్షన్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి స్పెషల్ ఆఫర్స్ అస్సలు మిస్ చేసుకోకండి. సూన్ డెలివరీస్ అండ్ స్పెషల్ డిస్కౌంట్స్ అన్ని కూడా పొందేయచ్చు. ఏంటి 2 నిమిషాల ఇంట్రొడక్షన్లోనే మాకు స్నో ఎడిషన్స్ గురించి మొత్తం తెలిసిపోయింది. ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కాస్మెటిక్ చేంజెస్ మాకు ఇక్కడ నుంచి కనిపించేసి అనుకుంటున్నా. అలా అయితే అస్సలు జరగదు. సో చిన్న మైనర్ డీటెయిల్స్లో కాస్మెటిక్ చేంజెస్ ఉన్నాయి. అండ్ కొన్ని యాక్సరీస్ ఇంకా యాడ్ చేయలేరు డీలర్ వాళ్ళు. అవి ఏంటనేది కూడా ఎలా పొందాలి ఫ్రీగా చెప్తాను. అండ్ దాంతోపాటు ఎక్కడెక్కడ ఎంబలమ్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. దాంతోపాటు యాక్సరీస్ కూడా ఉన్నాయి ఈ స్నో స్ట్రోమ్ ఎడిషన్కి, అవి ఏంటనేది కూడా క్లియర్గా చెప్తాను. సరే, వీడియో ఎంటర్ అవ్వకంటే ముందు నా వాయిస్ కొత్తగా వింటున్నారా? నా పేరు సన్నీ. నేను ఇలాంటి ఫస్ట్ రివ్యూ తీసుకోవడంలో ఎక్స్పర్ట్. సో మీరు కూడా మిస్ అవ్వకూడదు ఇవన్నీ అనుకుంటే కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ అప్ పెట్టేసుకోండి, కంటిన్యూగా అయితే చూడండి. సరే, ఇంకా అన్ని వీడియోస్లోనే కీస్ నుంచే స్టార్ట్ చేద్దాం. దీంట్లో కూడా లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెనింగ్ బటన్ ఫ్రంట్ సైడ్లో చూడొచ్చు. టెయిల్ గేట్ ఓపెనింగ్ అండ్ బ్యాక్ సైడ్ మనకి ఎంజీ లోగోతో పాటు ఉంది. ఇంజన్ స్టార్ట్ అనేది ఇలాంటి హెక్టర్ ప్లస్లోనే రాలేదు. సరే, మనకు ఫ్రంట్ ఫ్యాసర్ నుంచి కాస్మెటిక్ చేంజెస్ నుంచి చూస్తే ఎంజీ లోగో ఒకటి అండ్ అప్డేటెడ్ ఫేస్ లిఫ్ట్ నుంచి అయితే గ్రిల్, మెష్ గ్రిల్ మారింది, డైమండ్ ప్యాటర్న్. ఈ 2 కూడా మనకు డార్క్ అండ్ క్రోమ్లో అనేది ఇస్తున్నాయి. ఇంతకుముందు సిల్వర్ క్రోమ్లో ఉంటే డార్క్ అండ్ క్రోమ్లో తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ DRL అలాగే ఉంటుంది విత్ అందులోనే టర్న్ ఇండికేటర్ అనేది డైనమిక్ స్వైప్గా 2 కూడా ఒకేసారి వర్క్ అవుతాయి. బంపర్స్లోనే మనకి హెడ్ ల్యాంప్స్ అనేది చూడొచ్చు. ఫస్ట్ నుంచి కూడా LED ప్రొజెక్టెడ్ డబుల్ బ్యారెల్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి విత్ గ్లాసీ బ్లాక్ సరౌండింగ్ హెడ్ లైట్స్లో చూడొచ్చు కాస్మెటిక్ చేంజ్. అండ్ LED ఫాగ్ ల్యాంప్స్ కూడా అందులోనే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది కూడా వచ్చేస్తుంది. కింద బంపర్స్ కూడా మీకు డార్క్ అండ్ క్రోమ్ అనేది చూడొచ్చు. నార్మల్ సిల్వర్ క్రోమ్ కాకుండా డార్క్ అండ్ క్రోమ్. రెడార్ అనేది డమ్మీ, ఇది అడాస్ రాదు ఈ కార్లో, పార్కింగ్ సెన్సార్లు మాత్రమే ఉంటాయి. అడాస్ కావాలి అంటే మాత్రం దీని నెక్స్ట్ వేరియంట్ అయినా సావీ ప్రోలో వెళ్ళాలి, అందులో ఎడిషన్ అయితే ఉండదు. ఇంకా హై క్వాలిటీ వైపర్స్ ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్ విండ్షీల్డ్ పైన చూడవచ్చు. అడాస్ మిస్ అయింది. అడాస్ కావాలంటే దీని నెక్స్ట్ టాప్ మోడల్ అయినా సావీ ప్రోకి వెళ్ళాలి, కానీ అందులో ఎడిషన్ లేదు. ఎడిషన్ కావాలంటే షార్ప్ ప్రోకి రండి. అడాస్ అంతా కూడా ఇంపార్టెంట్ ఏం కాదు. డైమెన్షన్స్ రెగ్యులర్గా చెప్తాను. 4.7 మీటర్ లెంత్ ఉంది, 1.76 మీటర్ హైట్ ఉంది, 1.83 మీటర్ అడ్డం ఉంటుంది, 2.5 మీటర్ ఆల్మోస్ట్ వీల్ బేస్ అన్ని కార్లని దీంట్లో కూడా వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 192 గ్రౌండ్ క్లియరెన్స్ వరకు ఉంటుంది, సరిపోతుంది. సరే, సైడ్ ప్రొఫైల్ నుంచి కాస్మెటిక్ చేంజెస్ నుంచి చూస్తే 18 inches బ్లాక్ డాట్ పెయింట్ అలాయ్స్ తీసుకున్నారు. రెగ్యులర్గా మెషిన్ కార్డ్ వస్తాయి కదా, దీంట్లో బ్లాక్ పెయింటెడ్ 215, 55, 18 inches సేమ్ సెక్షన్. కానీ సిఏ టైర్స్ ఇస్తున్నారు గైస్, నాకైతే అస్సలు నచ్చలేదు. అట్లీస్ట్ అపోలో అని ఇవ్వండి. రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ నో ఎడిషన్లో వస్తాయి. అండ్ సైడ్ ఇంకా సస్పెన్షన్ ఫ్రంట్లో మ్యాక్పర్సన్ స్టంట్ ప్లస్ కాయిల్ స్ప్రింగ్ లాంటివి ఉంటాయి. ఇంకా వీల్ ఆర్చెస్ కామన్గా ఉంటాయి. అండ్ పెయింట్ వచ్చేసి వైట్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్. స్నో స్ట్రోమ్లో స్పెషల్గా ఇది బ్లాక్ రూఫ్ వస్తుంది. అండ్ బ్లాక్ రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. బ్లాక్ డాట్ ఓఆర్ఎం కాంట్రాస్టింగ్ చూడొచ్చు. ఇది ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్, LED బ్లింకర్ అండ్ 360 కెమెరాస్, అన్ని టాప్ మోడల్ ఫీచర్స్ అయితే వచ్చేసాయి ఒక అడాస్ తప్పితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు బ్లాక్ డాట్ రూఫ్ రైల్స్ కూడా చూడొచ్చు కాస్మెటిక్ చేంజ్లో. మిగతా గ్లాస్ ఏరియా సేమ్ ఉంటుంది. డార్క్ అండ్ క్రోమ్ కమ్ డ్యూయల్ టోన్ డోర్ హ్యాండిల్స్ బాడీ కలర్లో ఉన్నాయి. సైడ్
క్లాడింగ్స్లో కూడా డార్క్ క్రోమ్ మోల్డింగ్స్ విత్ మారిస్ గరాచెస్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు. అండ్ బెల్ట్ లైన్ కూడా డార్క్ అండ్ క్రోమ్ అనేది వెళ్తుంది రెగ్యులర్ క్రోమ్తో కంపేర్ చేస్తే. ఇది పెట్రోల్ బండి. రైట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ చూడొచ్చు, 60 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. ఇంకా వెనకాల కూడా మనకు రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ అనేవి చూడొచ్చు. ఇది కంపెనీ వాడు పెయింట్ చేసి ఇస్తున్నాడు. అండ్ వెనకాల సస్పెన్షన్ బీమ్ అసెంబ్లింగ్ విత్ కాయిల్ స్ప్రింగ్ లాంటి సస్పెన్షన్స్ ఉంటాయి. రియల్ ఎగ్జాస్ట్ అండర్ బాడీ నుంచి ఇక్కడ ఉంటుంది. బంపర్లో ఇచ్చే ఫేక్ ఎగ్జాస్ట్ డిజైన్ కాదు, ఒకటే ఎగ్జాస్ట్ లెఫ్ట్ సైడ్లో అయితే చూడవచ్చు. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్ ఆఫ్ స్నో స్ట్రోమ్ ఎడిషన్. పనిలో పని ఒకసారి ఈ హెక్టర్ ప్లస్ స్నో స్ట్రోమ్ ఎడిషన్ వెనకాల నుంచి కూడా చూసేద్దాము. సో ఎంజీ లోగో డార్క్ అండ్ క్రోమ్ చేశారు. అండ్ టైలర్స్ డిజైన్, సూపర్ టైలర్స్ డిజైన్. ఫేస్ లిఫ్ట్ నుంచి ఇంకా అప్డేట్ అయినాయి. ఒకసారి మీకు ఆన్ చేస్తాను. ఇది టైల్ లైట్స్ అండ్ కనెక్టెడ్ చూడొచ్చు. మధ్యలో డిజైన్ మాత్రం అదిరిపోయింది. దూరం నుంచి హైవేలో అదిరిపోతుంది డిజైన్. స్టాప్ ల్యాంప్ ఆన్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోయింది. ఇది ఎప్పుడు ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో అవే తెలీదు. గెస్టర్ కంట్రోల్ ఉంది. ఆటోమేటిక్గా కాల్ పెడితే బంపర్కి టైల్ గేట్ ఓపెన్ అయింది. సరే ఓపెన్ అయింది కాబట్టి బూట్ స్పేస్ గురించి మాట్లాడేద్దాము. సో కంపెనీ వాడు చెప్తుంది అన్ని థర్డ్ రో సీట్స్ లేపిన తర్వాత 155 లీటర్ 155 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ అయితే వస్తాయి, నిజంగా చెప్తున్నాను. అండ్ 50-50 ఫోల్డింగ్ సీట్స్ ఉన్నాయి. జస్ట్ ఈ స్ట్రైప్ని ఇలా లాగి ఇలా వెనక్కి అంటే సీట్ ఫోల్డ్ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకుంటే 2 సీట్లు కనుక అప్పుడు మీకు 587 లీటర్స్ బూట్ స్పేస్ పెరుగుతుంది. అప్పుడు మాత్రం ఇంకా మంచి సూట్ కేసులు వస్తాయి. దీని కింద కూడా స్టోరేజ్ స్పేస్ ఉంది. అండ్ స్టోరేజ్ స్పేస్లో మనకు టూల్ కిట్ కూడా చూడొచ్చు. వార్నింగ్ ట్రయాంగిల్ ఉంది. ఒక ఎల్ఈడి బూట్ ల్యాంప్ కూడా ఉంది రాత్రిపూటకి. అండ్ క్లోజ్ చేయడానికి ఎలక్ట్రిక్ పవర్ టైల్గేట్ కాబట్టి బటన్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది మనకు. ఇంకా మిగతా చేంజెస్ నుంచి చూద్దాము. అండ్ స్పేర్ వీల్ కూడా ఉంది. టూల్ కిటే ఉంది అనుకోకండి, స్పేర్ వీల్ కూడా ఉంది. సో హెక్టర్ ప్లస్ అయితే అండర్ బాడీలో స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నాకు తెలిసి స్టీల్ వీల్ అనుకుంటున్నాను, అలా అయితే రాదు. సరే ఇక నెక్స్ట్ వచ్చేసి హెక్టర్ ప్లస్ బ్రాండింగ్ బోల్డ్ లెటర్ సెంటర్ ఆఫ్ టైల్గేట్లో కూడా డార్క్ అండ్ క్రోమ్ చేశారు. ప్లస్ ఇది గుర్తుపెట్టుకుని అందుకే 7 సీటర్, హెక్టర్లో 7 సీటర్ రాదు. బంపర్కి రివర్స్ లైట్లు రిఫ్లెక్టర్లు అయితే ఉన్నాయి. ఫేక్ ఎగ్జాస్ట్ డిజైన్లు ఉన్నాయి. అండ్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. డార్క్ అండ్ క్రోమ్ డిఫ్యూజర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ఎగ్జాస్ట్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఈ ట్రీట్మెంట్ కూడా మనకు స్పెషల్గా అయితే అనిపిస్తుంది. ఇంకా టాప్ మోడల్ సెకండ్ టాపిక్ కాబట్టి వైపర్ డిఫాగర్ అండ్ స్పోర్టీ స్పాయిలర్ బాడీ కలర్ బ్లాక్లో చూడొచ్చు. అండ్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా ఉంది. ఈ టైల్గేట్ ఒకటి నాకు పానానికి గెస్టర్ కంట్రోల్ కాల్ దగ్గర పెడితే పాపమైంది. మాటికి ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవే తల్లి అన్నప్పుడు ఓపెన్ అవ్వద్దు అనుకున్న టైంలో మాటికి ఓపెన్ అవుతుంటాయి గెస్టర్వి. అంటే కాల్తో ఇలా స్వైప్ చేసినప్పుడు మన చేతిలో లగేజ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంటాయి. సరే కొంచెం ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుందాం. ఫస్ట్ 2019లో లాంచ్ అయిన హెక్టర్ అనేది ఇప్పుడు 2023 లాస్ట్ ఇయరే మనకు అంతకుముందు ఇయర్ అప్పుడు ఫేస్ లిఫ్ట్ వచ్చింది. ఆ ఫేస్ లిఫ్ట్ డిజైన్లో ఇవన్నీ మార్పులు. సో అప్పటి నుంచి మనకు చేంజెస్ అనేవి చేశారు. హెక్టర్ ప్లస్ డైరెక్ట్ కాంపిటీషన్ అల్కాజర్ XUV700 మహేంద్రాది, టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, టొయోటాగా అయితే వస్తాయి. ఈ సెగ్మెంట్ అండ్ రేంజ్లో 7 సీటర్ కార్లు. అండ్ దీని అసెంబ్లింగ్ అనేది చైనా, థాయిలాండ్, ఇండోనేషియాతో పాటు మన ఇండియాలో కూడా అసెంబ్లింగ్ జరుగుతుంది. లోకల్గా అసెంబ్లింగ్ జరుగుతుంది కాబట్టి మనకి ఇంత కాస్ట్లో ఇన్ని ఫీచర్స్ ఇవ్వగలుగుతారు. డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకుని ఇంకా ఛార్జెస్. సరే ఇంకా బయట నుంచి ఇంతకన్నా ఎక్కువ వద్దు. స్నో స్ట్రోమ్ ఇంటీరియర్ చూస్తే ఫస్ట్ లుక్ ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్. మనకు బ్లాక్ స్ట్రోమ్లో ఎలా అయితే బ్లాక్ ఇంటీరియర్ వస్తుందో స్నో స్ట్రోమ్ వైట్లో కూడా ఇలా బ్లాక్ ఇంటీరియర్. వైడ్ విండోస్ ఉన్నాయి. వైడ్ డోర్స్ ఓపెనింగ్ ఉన్నాయి. సాఫ్ట్ టచ్ మెటీరియల్ అంతా బ్లాక్ ఫినిష్లో చూడొచ్చు. పవర్ విండో స్విచ్లు, డోర్ హ్యాండిల్ సిల్వర్ ఫినిష్లో ఉంది. ఇన్ఫినిటీ ట్విటర్స్ అండ్ స్పీకర్ 4 వస్తాయి. అండ్ బాటిల్ హోల్డర్ హ్యాండిల్స్ ఉన్నాయి. అండ్ 4 స్పీకర్లు 4 ట్విటర్లు కలిపి టోటల్ 8 వస్తాయి. కల ఇన్ఫినిటీ బ్రాండెడ్వి. స్కఫ్ ప్లేట్ ఉంది మారిస్ గరాజెస్ స్టాండర్డ్గా. సో ఇది 7 సీటర్ కార్ బెంచ్ టైప్గా ఉంది. దీంట్లో మీరు 6 సీటర్ తీసుకుంటే క్యాప్టెన్ సీట్స్ వస్తాయి. క్యాప్టెన్ సీట్స్లో మనకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్ కానీ వెంటిలేటెడ్ సీట్స్ కానీ అవన్నీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అదే కాస్ట్లీ. సరే రండి ఇంకా కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాము. అండైతే సపోర్ట్ అయితే పర్లేదు. డీసెంట్ నీ రూమ్ ఉంది. స్కూప్ డౌన్ మ్యాగజైన్ హోల్డర్స్ ఉన్నాయి. మినిమం ఇది మ్యాక్సిమం చూడొచ్చు నీ రూమ్. హెడ్ రూమ్ కూడా పర్లేదు. నా హైట్ 5.7 ఇంకా ఇంత ఉంది. అండ్ ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫోల్డబుల్ హ్యాండిల్స్ హుక్స్ ఉన్నాయి. హ్యూజ్ ఎలక్ట్రిక్ పానరామిక్స్ అంటారు. అండ్ ఇది ఓపెన్ కూడా అవుతుంది. మధ్య గ్లాస్ రూఫ్స్ అని ఓపెన్ అవ్వట్లేరు కాస్ట్ కటింగ్గా. ఇది ఓపెన్ కూడా అవుతుంది. అండ్ ఇది మూన్ షీల్ ఎండ ఎక్కువ కొడితే అది కూడా క్లోజ్ చేసుకోవచ్చు. 3 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. అండ్ సెంటర్ ఆర్మ్ రెస్ట్ ఉంది. కప్ హోల్డర్స్తో పాటు బ్లాక్ అపాలిస్టీ సీట్ కవర్, ఐసోఫిక్ చైల్సీస్ ఉన్నాయి. 3 ప్యాసింజర్లు కంఫర్టబుల్గా లాంగ్ డ్రైవ్స్ వెళ్ళొచ్చు. వెనకాల ఏసీ వెంట్స్ ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఒక టైప్ సి స్టోరేజ్ స్పేస్ అండ్ టైప్ సి సాకెట్ కూడా ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు సెకండ్ రో వాళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డాష్ బోర్డ్ అయితే ఆల్ బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్ అనేది చేసేసారు మొత్తానికి స్నో స్ట్రోమ్లో కూడా. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్, బీ పిల్లర్ ఫ్రంట్వి అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఈ కార్లో వస్తాయి. ఆ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్ ఇప్పుడు అన్నీ కామన్ అయిపోయినాయి. ఈ డోర్ మ్యాట్స్ ఎక్స్ట్రా యాక్సెసరీస్లో వేయించుకోవాలి. కుదిరితే నా ఛానల్ పేరు చెప్పండి, ఏమైనా ఆఫర్స్ అయితే ఇప్పగలుగుతాను. సరే వెనకల సీట్కి థర్డ్ రో వెళ్ళాలంటే ఫస్ట్ అడ్రస్ డౌన్ చేసి ఇది నాబ్ ఉంది కదా, పుష్ చేసే చాలు ఇలా ఫోల్డ్ అవుతుంది. ఇక్కడ నుంచి పెద్దవాళ్ళు కూడా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత స్పేస్ ఉంది. కానీ పెద్దవాళ్ళకి వెనకల సీట్ అంత కంఫర్టబుల్గా ఉండదు.
బిలో 10 ఇయర్స్ పిల్లలు, మీ ఇంట్లో 10 ఇయర్స్ కన్నా చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి కంఫర్టబుల్గా షార్ట్ జర్నీస్ ఆ లాంగ్ జర్నీస్ అడ్జస్ట్ అవ్వచ్చు. ఇంత నీ రూమ్ అయితే ఉంది. హెడ్ రూమ్ ప్లెంటీ ఉంది, షోల్డర్ రూమ్ పర్లేదు, బట్ నీ రూమ్ కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. అండ్ వాళ్ళకి ఏసీ కంట్రోల్, బ్లోవర్ కంట్రోల్ ఉంది, కప్ హోల్డర్స్ ఉన్నాయి, ఏసీ వెంట్స్ ఉన్నాయి, సఫిస్టికేటెడ్ ఫీలింగ్ రాకుండా ఉండడానికి సీట్ బెల్ట్స్ ఉన్నాయి, 2 సైడ్లు ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్ అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు ట్యాబ్లో గేమ్స్ ఆడుకుంటుంటారు, వాళ్ళకి ఛార్జింగ్ అయిపోతుంది కానీ అప్పుడు కంప్లైంట్ చేస్తారని వాళ్ళ కోసమే స్పెషల్గా డిజైన్ చేసిన సీట్స్ అనేవి ఉన్నాయి. సో మళ్ళీ అది పెట్టేస్తే సీట్ ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంతకుముందు ఛార్జింగ్ చూపించలే కదా, ఇక్కడ ఛార్జింగ్ టైప్ సి పోర్ట్స్ అనేవి కూడా సెకండ్ రో వాళ్ళకి ఇస్తున్నారు. అండ్ డ్యూయల్ టోన్ కలర్ అనేది ఇలా ఫినిషింగ్ ఎండ్ అయింది. ఈ పెయింట్ డీలర్ వాళ్ళు చేయట్లేరు, కంపెనీ ఫ్యాక్టరీ ఫిట్టెడ్గానే వస్తుంది. సరే, ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి ఫ్రంట్ నుంచి చూసేద్దాము. ఫ్రంట్లో కూడా ఆల్ బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్, ఆల్ బ్లాక్ సీట్ కవర్స్ అనేవి ఫస్ట్ లుక్ అయితే చూడొచ్చు మీరు ఇలా ఉంటుంది. ఇంకా సీట్స్ అనేవి కూడా ప్యాసింజర్కి 4-వే ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి. ఎంజీ అంటేనే ప్లెంటీ ఆఫ్ ఫీచర్స్ అండ్ టెక్నాలజీ ఉంటాయి ఈ కార్లో. ఫ్రంట్లో వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఉన్నాయి. స్నో స్టార్మ్ గుర్తుపెట్టడానికి ఒక స్టాంప్ కూడా కుదురుతున్నారు హెడ్ రెస్ట్లో ఈజీగా గుర్తుపెట్టడానికి. అండ్ డాష్లో సాఫ్ట్ టచ్ మెటీరియల్ డాష్ ఉంది, ఏసీ వెంట్స్ డిఫరెంట్ డిజైన్ అండ్ ఇదంతా సాఫ్ట్ మెటీరియల్సే. గ్లో బాక్స్ వచ్చే వరకు కూడా హ్యూజ్ స్టోరేజ్ స్పేస్, డాక్యుమెంటేషన్తో పాటు బాటిల్స్ పెట్టుకోవచ్చు, కూల్ గ్లో బాక్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సరే, ఇంకా సేఫ్టీ ఫీచర్ల గురించి మాట్లాడదాం. 6 ఎయిర్ బ్యాగ్లతో పాటు ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, యాంటీ థీఫ్ అలారం, ఈబీడీ, అలాగే సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ హజార్డ్ వార్నింగ్, ట్రాక్షన్ కంట్రోల్, టీపీఎంఎస్, ఇంజిన్ ఇంబాజిలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్, ఆటో డోర్ లాక్, ఐసోఫిక్స్ ఎల్సీ1, హిల్ అసిస్ట్, ప్రీ టెన్షన్ 4 ఫ్రంట్ సీట్ బెల్ట్, 360 కెమెరాస్, గ్లోబల్ అండ్ క్యాప్ 5 స్టార్ రేటింగ్ వచ్చేసింది. అండ్ జియో ఫెన్సింగ్ అలర్ట్ లాంటి సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా ఈ కార్లో అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా డ్రైవర్ సైడ్ నుంచి డోర్స్లో చూస్తే 4 పవర్ విండో స్విచ్లు, ఒక చైల్డ్ లాక్ స్విచ్, ఒక లాక్ అండ్ అన్లాక్ స్విచ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈజీగా. ఇంకా డోర్ హ్యాండిల్, ఇన్ఫినిటీ, ట్విట్టర్లు, స్పీకర్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆంబియన్ లైటింగ్ కూడా చూడొచ్చు మల్టీ కలర్. ఇంకా డ్రైవర్ సీట్ కూడా 6-వే ఎలక్ట్రిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. డ్రైవర్కి ఒక హైట్ అడ్జస్ట్ ఫ్రీగా ఇచ్చేస్తున్నారు, 6-వేగా టోటల్. అండ్ ఇది సివిటీ ఆటోమేటిక్ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. ఇంకా ఓఆర్విఎమ్స్ అంటే బయట మిర్రర్లు ఫోల్డ్ చేసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేయండి. అండ్ లోపల ఉన్న మిర్రర్ని అడ్జస్ట్ చేసుకోవాలంటే పక్కన ఉన్న మిర్రర్ తోటి ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు లెఫ్ట్ అండ్ రైట్తో. హెడ్ లైట్స్ కంట్రోలర్ లెవెలర్ అండ్ హెడ్ లైట్స్ బ్రైట్నెస్ అడ్జస్ట్ క్లస్టర్ది. అండ్ ఆల్సో బూట్ టైల్ గేట్ ఓపెనింగ్ ఇక్కడ నుంచి కూడా ఆప్షన్ అయితే ఉంది. ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా. రండి లోపల స్టెప్ మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్ల గురించి ఒకసారి మాట్లాడదాం. ఫస్ట్ లుక్ డాష్ అండ్ మెయిన్ పుష్ బటన్ స్టార్ట్ ఇక్కడే వస్తుంది. దీన్ని ఆన్ చేస్తే ఫస్ట్ మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఎంజీ లోగోతో పాటు మెయిన్ ఇంకా టెక్ ఫీచర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఎంజీ హెక్టర్లో ఒక పెద్ద స్క్రీన్ ఇచ్చేస్తున్నారు ఫేస్ లిఫ్ట్ నుంచి. అది 14 ఇంచుల స్క్రీన్. అది దీంట్లో మీకు iSmart 75+ కనెక్టెడ్ కార్ ఫీచర్స్తో పాటు వైర్లెస్ అండ్ యాపిల్ కార్ప్లేతో పాటు ఇన్బిల్ట్ అసిస్టెన్స్ అనేది ఉంది, లైవ్ లొకేషన్ చూపిస్తుంది, హైలైట్ వాయిస్ కమాండ్స్ అనేవి ఉన్నాయి, నావిగేషన్ విత్ లైవ్ ట్రాఫిక్, పిఐ వెహికల్ యాప్, లైవ్ వెదర్, ఈ కాల్, ఐ కాల్, ఓటీ అప్డేట్, స్మార్ట్ వాచ్ యాప్ కనెక్టివిటీ, వైఫై, బర్త్డే విషెస్తో పాటు 100+ వాయిస్ కమాండ్స్ చెప్తుంది. ఇవి కాకుండా జనరల్ సెట్టింగ్స్ కానీ, సౌండ్ సెట్టింగ్స్ కానీ, అలాగే మీకు ఇవన్నీ సెట్టింగ్స్ అనేవి చూడొచ్చు. సో సెట్టింగ్స్ ఇవన్నీ మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఎంజీ మోటార్స్ కానీ, స్కాన్ సిస్టమ్ సెట్టింగ్స్ కానీ, అండ్ ఓనర్ మాన్యువల్స్ ఇవన్నీ మీరు తర్వాత మీకు తగ్గట్టుగా కూర్చొని నిమ్మలంగా చేసుకోండి. యాప్స్లో కూడా మీకు 360 కెమెరాస్, వైర్లెస్ అండ్ అన్నీ చూడొచ్చు. 360 కెమెరా క్వాలిటీ బాగానే ఉంది, సరిపోతుంది. కాకపోతే గ్రాఫిక్స్ కొంచెం ల్యాగ్ అవుతున్నాయి. అదర్ కంపెనీస్ లాగా మరీ స్మూత్ అయితే లేవు ఎక్స్ట్రీమ్గా. నాకు తెలిసి రాను అప్డేట్ అవ్వచ్చు. ఇది పర్లేదు, ఈ ప్రైస్లో అయితే అడ్జస్ట్ అవ్వచ్చు మనము, మరీ టూ మచ్ బ్యాడ్ కూడా కాదు. అండ్ ఇంకా ఏసీ, ఈ కార్లో మనకు ఏసీ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఏసీ కంట్రోల్స్ కూడా టచ్ బేస్డ్ కానీ ఇచ్చేస్తున్నారు. సపరేట్ బటన్స్ ఏం లేవు, మాన్యువల్గా అన్నీ ఒకే స్క్రీన్లో కుక్కి ఇచ్చేసారు. అందులోనే ఎయిర్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ కూడా చెప్తుంది. సో వెంటిలేటెడ్ సీట్స్ కూడా నయం ఇంకా అందులోనే ఇవ్వలేరు, బయట మాన్యువల్ స్విచ్ ఇస్తున్నారు. మిగతావన్నీ షార్ట్ కట్ వేజెస్ కానీ మీరు ఇవన్నీ క్లియర్గా చూడొచ్చు. కంటిన్యూగా డ్రైవర్ క్లస్టర్ అంటాం దీన్ని. 7 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ డ్రైవర్ క్లస్టర్ వస్తుంది. దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్ బాగానే బ్రౌజ్ చేసుకోవచ్చు మనము. లెఫ్ట్లో మీకు 0.0 అని ఉందా, దాన్ని ట్యాక్ అంటాం ఆర్పిఎం. రైట్లో మీకు 0 kmh అని ఉందా, దాని స్పీడ్ అంటాం మనము, ఎంత స్పీడ్లో పోతున్నామో. సెంటర్లో ఏదో ఇండికేషన్ వస్తుంది. ట్రిప్ ఇన్ఫర్మేషన్, అడాస్, యావరేజ్, రేంజ్ చెప్తుంది, టైర్ పేజ్ ఇన్ఫర్మేషన్ ఇది, అండ్ ట్రిప్ ఇన్ఫర్మేషన్. దీంతో పాటు అలర్ట్స్ కూడా ఉన్నాయి, వార్నింగ్స్ కూడా ఉన్నాయి, వెహికల్ అలర్ట్గా ఉండాలంటే డ్రైవర్. అండ్ మ్యూజిక్, రేడియో, నావిగేషన్తో పాటు అడాస్కి సంబంధించి లైక్ సెన్సార్స్ ఏవైతే వర్క్ అవుతాయో అది కూడా ఉంది. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అనేవి క్లియర్గా చూడవచ్చు. కంటిన్యూగా ఏసీ మనకు స్క్రీన్ పక్కన ఏసీ వెంట్స్ ఉన్నాయి, వైర్లెస్ ఛార్జర్ వస్తుంది, స్టైలిష్ సివిటీ ఆటోమేటిక్ గేర్ లివర్ ఉంది, అండ్ గేర్ ఇండికేషన్స్తో పాటు ఒక ఎకో మోడ్ బటన్ కూడా ఉంది. దీనివల్ల 1 లేదా 2 కిలోమీటర్ల మైలేజ్ పెరుగుతుంది అంతే. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, ట్రాక్షన్ కంట్రోల్, హాజర్ లైట్ స్విచ్ ఇక్కడ ఇస్తున్నారు.
చలో ఇంకా హ్యాండ్ బ్రేక్ అంటే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఆటో హోల్తో పాటు పార్కింగ్ సెన్సార్లు ఫ్రంట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ వెనకాల ఏసీ కంట్రోల్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు. బ్లోవర్ కంట్రోల్, కప్ హోల్డర్స్తో. సెంటర్ ఆమ్రెస్ట్లో చిన్న స్టోరేజ్ స్పేస్ అవుతుంది. సెంటర్ ఆమ్రెస్ట్ అడ్జస్ట్తో. ఇక స్టీరింగ్ వీల్ వచ్చేసి 3 స్పోక్ లెదర్ ఫినిష్ స్టీరింగ్ వీల్ వస్తుంది సిల్వర్ గార్నిష్తో. రైట్ సైడ్ మీకు ఆడియో మీడియా కంట్రోల్, వాయిస్ కమాండ్స్. లెఫ్ట్ సైడ్ క్రూజ్ కంట్రోల్ అండ్ క్లస్టర్ బ్రౌజింగ్ కంట్రోల్స్ చేసుకోవచ్చు. ఇంకా స్టీరింగ్ అడ్జస్ట్ ఆప్షన్ కూడా ఉంది. మాన్యువల్గా అయితే చేసుకోవాలి ఈ ప్రైస్లో. డెఫినెట్లీ ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇది ఏడుంది నాకైతే కనిపించి పాడైతే కింద ఉన్నట్టుంది. ఇది అన్లాక్ చేసిన తర్వాత హైట్ అడ్జస్ట్ ఒక్కటే ఉంది, అంటే ముందుకి వెనక్కి చేసుకోలేం కానీ కిందికి మీదకి అయితే చేసుకోవచ్చు. వైపర్స్ ఆటో వైపర్లు ఉన్నాయి. రెయిన్ సెన్సింగ్, రెయిన్ బాగా పడగానే ఆటోమేటిక్ ఆన్ అవుతాయి. రాత్రి చీకటి పడగానే ఆటో హెడ్ ల్యాంప్స్ ఆన్ అవుతాయి. సాఫ్ట్ టచ్ డాష్, ఆటో డిమ్మింగ్, IRVM ఉంది. సన్ గ్లాసెస్ హోల్డర్ చూడక ఎన్ని రోజులైందో. ఇంకా LED డోర్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ సన్ రూఫ్ కంట్రోల్, మూన్ రూఫ్ కంట్రోల్స్ ఉన్నాయి. SOS ఎమర్జెన్సీ లాంటివి. సో ఈ కార్లో మనకు ఎండ ఎక్కువగా కొడితే మార్నింగ్ టైంలో ఆ మూన్ రూఫ్ షీల్డ్ అనేది వేసేసుకోండి. లేక మాకు సన్ రూఫ్ ఫీల్ ఎంజాయ్ చేయాలి పిల్లలు ఉన్నట్టయితే పైన మనకు సన్ రూఫ్ గ్లాస్ కూడా ఓపెన్ అవుతుంది. వ్యానిటరీ మిర్రర్ లైట్ ఉంది ప్యాసింజర్కి సన్ వైజర్లో. ఇక్కడ సైడ్ కూడా వ్యానిటరీ మిర్రర్ లైట్ అయితే ఉంది. అండ్ ఇంతకు మించి ఇంకేం కావాలో ఫీచర్స్ చెప్పండి. ఒక 7 సీటర్ కార్లో కాంపిటీషన్లో కూడా ఇవే ఫీచర్స్ అయితే ఇస్తున్నారు. అది కూడా అల్కాజర్ XUV700 సఫారీ గురించి చెప్తాను. ఇన్నోవా క్రిస్టా అసలు అయితే ఫ్యూచర్ మర్చిపోండి. సరే ఇంకా బయటికి వెళ్ళిపోయి ఇంజన్ గురించి మాట్లాడదాం. ఇది పెట్రోల్ బండి. దీనిలో మీకు డీజిల్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫస్ట్ డీజిల్ స్పెక్స్ ఒకసారి చిన్నగా చెప్పేస్తాను మీకు. 2 లీటర్ టర్బో డీజిల్ వస్తుంది, నా ఫేవరెట్. ఇన్లైన్ 4 సిలిండర్ మల్టీజెట్ ఇంజన్, 167 bhp పవర్ తీస్తుంది, 350 Nm టార్క్ తోటి. హుడ్ అయితే చాలా బరువుగా ఉంది. MG క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది, బిల్డ్ క్వాలిటీ. 6 స్పీడ్ మాన్యువల్ అయితే వస్తుంది, 17 మైలేజ్ ఇస్తుంది. సో ఈ డీజిల్ ఇంజన్ మనం చాలా కార్లో చూసాము. కంపాస్లో కానీ సఫారీలో కానీ ఇదే ఇంజన్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మనకు 1.5 టర్బో చార్జర్ మీరు చూస్తుంది ఇప్పుడు. ఇంటర్ కూలర్ పెట్రోల్ ఇంజన్ ఇది. ఇది వచ్చేసి 4 సిలిండర్లు ఇన్లైన్గా ఉంటాయి, 16 వాల్వ్స్ తోటి, 141 bhp పవర్ తీస్తుంది, 250 Nm టార్క్ తోటి. 6 స్పీడ్ మాన్యువల్ CVT ఆప్షన్ మనం చూస్తుంది ఇప్పుడు ఆటోమేటిక్దే. 2 వీల్ డ్రైవ్, ఫ్రంట్ వీల్ డ్రైవ్తో వస్తుంది. మైలేజ్ 13 రియల్ వోల్లో ఇచ్చేది. టాప్ స్పీడ్ 195 వరకు వెళ్తుంది. BS6 phase 2 ఇంజన్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. 3 డ్రైవ్ మోడ్స్లో ఉంటాయి, ఎకో, నార్మల్, స్పోర్ట్. ఇంకా స్నో స్ట్రామ్ ఎడిషన్లో మీకు రెడ్ యాక్సెన్స్ లైక్ ఫాగ్ లైట్స్ మీద, ఓఆర్ఎమ్స్ మీద, టెయిల్ గేట్ కాడ రెడ్ యాక్సెన్స్ కావాలంటే అవి మీరు షోరూమ్ డీలర్ని ఒకసారి డెలివరీ తీసుకున్నప్పుడు అడగండి మర్చిపోకుండా. అండ్ స్నో స్ట్రామ్ ఎడిషన్ ఎంబలమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీరు మిస్ కాకుండా ఫ్రీగా ఇస్తున్నారు. అవి కూడా మీరు కావాలంటే తీసుకోండి. యాక్సరీస్లో అయితే ఈ రెడ్ యాక్సెన్స్ అవన్నీ కూడా వస్తాయి మనకి ఎక్స్ట్రా పే చేస్తే. అండ్ ఈ స్నో స్టార్మ్ ఎడిషన్ యాక్సరీస్ కూడా కొన్ని ఉన్నాయి. బాడీ ప్రొటెక్టెడ్ కానీ, ఇంజన్ ప్లేట్, కార్పెట్ మ్యాట్స్, స్కఫ్ ప్లేట్, నెక్ పిల్లోస్, ఇవన్నీ కూడా మీరు ఎక్స్ట్రా పే చేయొచ్చు. కాకపోతే దానిపైన స్పెషల్ ఆఫర్స్ పొందాలి అండ్ సూన్ డెలివరీస్ అంటే మన ఛానల్ నుంచి. సో కుకట్పల్లి వై జంక్షన్ ఉన్న MG షోరూమ్ని విజిట్ చేయండి. నాట్ ఓన్లీ హెక్టర్ ప్లస్, మీరు ఏ కార్ అయినా చూస్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన మీకు నెంబర్ వస్తుంది, కాల్ చేసి మీరు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు, బుకింగ్ చేసుకోవచ్చు, స్పెషల్ ఆఫర్స్ పొందండి. చలో ఇంకా వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఇంతకన్నా ముందు పోతే మీరు కొడతట్టే ఉన్నారు. ఇది 7 సీటర్ కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయింది అంతే, సారీ ఫర్ దట్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి అక్కడ మీరు మెసేజ్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఆఫీషియల్ పేజ్ అక్కడ మీకు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. సీన్ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకొని సానిటైజర్ రెగ్యులర్ విషయాన్ని, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. పిల్లలు పాటు మరి సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్ సుభాష్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.